దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మీ యొక్క చలనైనటువంటి యొక్క సృష్టిలో మమ్మల్ని కూర్చోబెట్టి మీ విలువైనటువంటి మాటలను, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలను, మా ఆత్మలను సరిదిద్దుకునేటటువంటి మాటలను వినిపింప చేయుచుండగా మా అందరికీ మంచి మనసును, ఆలోచనను, ఉద్దేశాన్ని ఎక్కువగా పెంపొందింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. నాయన, వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మేమందరము అలాగే బ్రతకాలనేటటువంటి మంచి దృక్కోణంలో బిడ్డలందరూ ఆలకించి బ్రతుకును మార్చుకునేలాగా కృపదయించమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి మమ్మల్ని మీ వాక్యంతో నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాము. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము, నీ శుద్ధ ప్రవర్తనే నీ వంశ అభివృద్ధికి మూలమని నీకు తెలుసా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు మేము ఈ బైబిల్ నుంచి విప్పి బైబిల్లో అలాగే ఉన్నదో లేదో అని పరీక్షించి విన్న వాక్య ప్రకారంగా మన బ్రతుకులను సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి ఇలాంటి సదస్సులు మనకి ఎంతైనా అవసరం. కనుక ఒక ఆరిన నేల మీద ఈ మనుషులంతా బాగా వినగలిగితే, ఈ ఆరిన నేల మీద ఈ మనుషులంతా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పాటలు పడుతూ బ్రతుకును కొనసాగిస్తూ ఉంటారు. అయితే వారి పాటలు కొంతమందిని ఉన్నతంగా నిలబెడుతూ ఉంటాయి, మరికొంతమందిని అట్టడుగు స్థానానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి వారి పాటలు. కనుక అలాంటి అట్టడుగు స్థానంలోనికి తీసుకువెళ్ళినటువంటి పాటలు పడుతున్నటువంటి వారిని లోకం అనగా ఈ చూస్తున్నటువంటి వారు ఏమంటారంటే, మీరు చేసింది మీ మీదకి వచ్చిందండి, మీకు ఎదురైంది, మీరు చేసింది మీకు మీ యొక్క నెత్తి మీదకి తిరిగి వచ్చింది అని ఆ పడిపోయినటువంటి, కూలిపోయినటువంటి వారిని చూసి లోకం మాట్లాడుతూ ఉంటుంది. దానికి బైబిల్ కూడా ఏం మాట్లాడిందంటే, లోకం చెప్పటం కాదు కానీ బైబిల్ ఆల్రెడీ ముందే చెప్పేసింది. ఏమని చెప్పింది అని అంటే, కీర్తన గ్రంథము 57వ అధ్యాయము, కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 6వ వచనం, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొగ్గి నా ప్రాణము కుంగి ఉన్నది. ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. నా ఎదుట గొంత తొవ్వి దానిలో తామే పడిరి. లోకంలో మాట్లాడిన మాటలు ఆలోచిస్తూ మన బైబిల్ దగ్గరికి వెళ్ళి ఆలోచించగలిగితే, ఎవరు తవ్వుకున్నటువంటి గుంటలో వారే పడతారన్నటువంటి సామెత ఎక్కడి నుంచి పుట్టినది? బైబిల్ నుంచి పుట్టింది. ఏమని చెప్తుంది బైబిల్? నా ఎదుట గుంట త్రొవ్వి, శత్రువులు దావీదు గారి ఎదుట గుంట తవ్వుతున్నారంట, తవ్వి దానిలో తామే పడేది, దానిలో తామే పడేది అని ఎంత చక్కగా వివరిస్తుంది బైబిల్. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం కూడా ఇలాగా ఉంటుంది. చూడండి, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. గొయ్యి తవ్వువాడు తవ్విన వాడే పడిపోతాడంట దాంట్లో. కనుక గొయ్యలు తవ్వడం మానేసుకోండి అని చెప్తుంది బైబిల్. ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా మనం వెళితే ఎవరైతే వెళ్ళారో వారే దానిలో పడిపోతారని చక్కగా చెప్తుంది. చూడండి, కీర్తన గ్రంథంలో చెప్పిన, ప్రసంగి గ్రంథంలో చెప్పిన, నెక్స్ట్ ఓబద్య గ్రంథంలో కూడా ఇదే మాట చెప్తుంది. చూడండి, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుకున్నాం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం అందరూ చూడాలి. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే
చేయబడును. చూసారండి, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. నీతి చేస్తే నీతి క్రియలు నీ మీదకి వస్తాయి. అవినీతిని కానీ ఒకవేళ నువ్వు చేపడితే ఆ అవినీతి నీ నెత్తి మీదకి వస్తుందని చెప్పి చెప్తాం. చూడండి, బాగా గమనించాలి ఈ మాటలని. కీర్తన గ్రంథంలో కూడా తాను తవ్వినటువంటి గ్రోతులో వాడే పడును. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా గుంట తవ్విన వాడే అందులో పడిపోతాడండి. ఓబద్య గ్రంథాన్ని పరిశీలించినా కూడా నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును అని చక్కగా బైబిల్ గంట పదంగా తెలియజేస్తుంది. కానీ ఇన్ని చెప్పినా కూడా మనుషులు ఈ తవ్వే పరిస్థితులు మాత్రం వదులుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ మాటలన్నీ మనకి వినిపింపచేస్తున్నారు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, మరి సామెతల గ్రంథంలోకి వెళ్ళి మరో మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 29వ అధ్యాయము 18వ వచనం. దైవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. ఎంత మంచి మాట అండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. దేవోక్తి అంటే దేవుని మాటలు లేకపోతే, దేవుని మాటలు మనుషుల హృదయాలలో లేకపోతే, మనుషుల ఆలోచనల్లో లేకపోతే ఏమంటే కట్టు లేకుండా తిరుగుతారు అని అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారని అర్థమవుతుంది. చూసారండి, దేవుని భయము, దేవుడి ఆలోచనలు, దేవుడి ఉద్దేశాలు మన హృదయాలలో లేకపోతేనంట జనులంట ఎలా తిరుగుతారంట? కట్టు లేకుండా, అంటే అడుగు లేకోకుండా, అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతారు, బ్రతుకుతారు అని కూడా మనకి బైబిల్ చెప్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషికి దేవుడు ఎంతైనా అవసరం, అత్యవసరం. అవసరం కాదు, అత్యవసరం. దేవుని మాటలు అంత అత్యవసరం. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడే అని కూడా ఉంది కదండి. దేవోక్తి లేకపోతే, దేవుని మాటలు లేకపోతే, దేవుని ఉద్దేశాలు మన హృదయాలలో ఏమండి ఆ తలంపులు అనేది మనలో రాకపోతే మనుషులు ఎవరి ఇష్టానుసరంగా వాళ్ళు బ్రతికేస్తారండి. ఆ బ్రతుకుట్టలో ఎదుటి వాళ్ళకి గొయ్యలు తవ్వుతూ ఉంటారండి. సరే, కనుక ఇలాంటి ఉద్దేశాలు మీరు మార్చుకోండి. మీరు శుద్ధ హృదయులై మీరు మీ యొక్క వంశ అభివృద్ధికి ఏమంటే మూలం అవ్వాలి తప్ప వంశాన్ని అంతరించుకున్నట్టు మీరు చేసుకోవద్దు. నీ ప్రవర్తనే నీ భవిష్యత్తుకు పునాది అవుతుందని చెప్తున్నానండి బైబిల్. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వల్లారా. మరి ఒకనాడు ఏదేను తోటలో కూడా ఆదాము అవ్వలు అపవాది మాట వినిన దగ్గర నుంచి వారి జీవితాలలో నిజంగా అంటే ఎన్నో మార్పులు వచ్చినాయి. దేవుడి మాట విన్నంత వరకు హ్యాపీగా ఉన్నారు. దేవుని మాట, ఆ కట్టడలు, ఆ ఆజ్ఞలు ఎప్పుడైతే మీరారో ఆ మీరిన దగ్గర నుంచి వారిలో ఎన్నో మార్పులు వచ్చేసి ఎన్నో మార్పులు వాళ్ళ బ్రతుకుల్లో సంతరించేసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది బైబిల్ మనం గమనించగలిగినప్పుడు. కనుక మనం చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మనం వింటున్నటువంటి మనం. మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము మరో మంచి మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని పరీక్షిద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటండి. చూసారండి, నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు నీ హృదయంలో ఉంటాయో, దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి నా బ్రతుకును కొనసాగించాలి అని నువ్వు దేవుని యొక్క నిర్ణయాలను తీసుకుని ముందుకు అడుగులు వేస్తావో, ఆ అడుగులు వేస్తున్నటువంటి ప్రయాణంలో మందిరానికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకునేటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇలాంటి ప్రయత్నం చేసే భాగముగా చెప్తున్నాడు, నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన అని చూసాడు. ప్రవర్తన అంటే బిహేవియర్, మన పద్ధతులు, మన ఉద్దేశాలు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నది చూడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అంటున్నాడు. 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. చూసారండి, నోరుంది కదా ఏమన్నా అని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడటానికి లేదంట. నువ్వు దేవుని మందిరకు పోయినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలోని భాగంగా నీ నోటిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి వీల్లేదంట. నీ యొక్క నోటిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును తొడపడనీయక నీ నోటిని కాచుకోము అన్నది చూడండి.
నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలంటే అనాలోచనగా పలకటానికి వీల్లేదంట. కంటిన్యూషన్. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. మనం ఎంత తగ్గి ఉండాలి? కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. చూసారు, చాలా తక్కువగా మాట్లాడాలండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి వీల్లేదు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ నడక సరిగా ఉండాలి, నీ హృదయం సరిగా ఉండాలి. నీ ప్రవర్తన, మందిరానికి పోతున్నటువంటి నీవు కూడా చాలా జాగ్రత్తగా కాచుకో. జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంట? నీ వంశము అభివృద్ధి కాకుండా ఆగిపోతాడ. చూసారండి, మన బిహేవియర్కి, మన యొక్క ప్రవర్తనకి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? వంశ అభివృద్ధికి అడ్డం తగులుతుంది. కనుక మన యొక్క వంశం అభివృద్ధి చెందాలి అని అంటే, నిజంగా మన యొక్క గర్భాన పుట్టినటువంటి బిడ్డలు అభివృద్ధిలో రావాలి అంటే మన బిహేవియర్ తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఎంత చక్కగా చెప్తాను చూడండి. ఏమండి? లేవియా కాండము 26వ అధ్యాయం. లేవియా కాండము 26వ అధ్యాయం చూద్దాం. లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని పరిశీలిద్దాం. లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. 26:3. ఏమండి? పాత నిబంధన కూడా మనం పరిశీలించగలిగితే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, ఎలా నడవాలంటున్నాడు? కట్టడలు, ఆజ్ఞలు. ఏమండి? మీరు నా కట్టడలను నడుచుకొని, నా ఆజ్ఞలను ఆచరించి, నడుచుకోవటమే కాదు, ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఎలా ఉండాలంటే, ఏమిటి? నా కట్టడలను బట్టి నడుచుకోవాలి, నా ఆజ్ఞలను ఆచరించాలి, వాటిని అనుసరించాలి, ప్రవర్తించాలని దేవుడు చెప్తున్నాడు. ఏమండి? ఈరోజు ఆజ్ఞలను ఆచరించాలి, దేవుడి యొక్క భయము, దేవుడు ఆజ్ఞలను పాటించాలన్నటువంటి ఆలోచన విధానము ఈరోజు ఎవరికి లేదని కూడా చెప్పొచ్చు. ఈరోజు నిజంగా దేవుడు అంటే భయం లేకుండా పోయిందండి. నిజంగా దేవుని భయము నిజంగా సమాజంలో ఎక్కడా లేదు. దేవుని భయం అంటే సమాజంలో ఎక్కడా లేదు. దేవుని భయం లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో మీరు బాగా పరిశీలించగలిగితే ఏం జరుగుతుందనంటే, మరి న్యాయాధిపతుల గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. దేవుని భయం లేకపోతే సమాజంలో ఏం జరుగుతుందంటే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చదువుకున్నాం. 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏమండి? న్యాయాధిపతుల కాలంలో పితరులందరూ మరణించారట. పెద్దవాళ్ళు పితరులందరూ మరణించారట, చేర్చబడి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులకు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. చూసారండి? న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి ఏమిటి? ఈ పద్ధతులు, ఆలోచనలు, దేవుడి కట్టడలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని, దేవుడి భయం అనేది లేకుండా విచ్చలవిడిగా పెరగటం వలన, జీవించటం వల్ల ఏమిటి? ఈ న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ, పితరులందరూ చనిపోయారట. వారి గర్భాన పుట్టినటువంటి బిడ్డలకి దేవుడు అంటే ఎవరో కూడా తెలియకుండా పోయిందట. ఏమండి? చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేదు, చెప్పినా వినే పరిస్థితిలో కూడా పిల్లలు కూడా లేరు ఈరోజు. ఆ రోజైనా ఈ రోజైనా కూడా. అందుకనే వారి తరువాత యెహోవానైనను ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టింది. దేవుడా ఏం చేసాడు అసలు అని ఒక ఎరుగని తరం ఒకటి పుట్టిందట. మిస్టేక్ ఎలా జరుగుతుందో మీరు బాగా గమనించాలి. కనుక అదే న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించేటప్పుడు ఆ ఎరుగని తరం పుట్టడానికి రీజన్ కూడా ఒకటి చెప్తున్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం ముగింపు అధ్యాయం రండి. 21వ అధ్యాయము 25వ వచనం.
ఆ దినములలో అంటే న్యాయాధిపతుల కాలపు దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఆ కాలంలో ఎవరు లేరంట? ఇశ్రాయేలీలకి రాజు లేడంట. ఇశ్రాయేలీలకు రాజు లేడు. రాజు లేకపోవటం వల్ల ఏం జరుగుతుందో చూడండి. అధికారి లేకపోవటం వల్ల ఏం జరుగుతుందో చూడండి. ప్రజల పైన అధికారి లేకపోతే, రాజు లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. చూసారండి, ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. అది రాజు లేని కాలంలో. అంటే మన పైన ఒక అధికారి ఎప్పుడు ఉంటేనే మనకి శ్రేయస్కరం అండి. మన పైన అధికారి ఎప్పుడు ఒకడు ఉంటూ ఉండాలి మనకి. ఎందుకంటే మనల్ని గద్దించేవాడు ఒకడు ఉండాలి, మనల్ని దండించేవాడు ఒకడు ఉండాలి. ఉంటేనే మనం కరెక్ట్గా ఉంటాం, బాగుపడుతూ ఉంటాం. లేకపోతే ఎలా అయిపోతామంటే తమ తమ ఇష్టానుసారముగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతూ ఉంటారంట. అయ్యో నేను ఈ పని చేస్తున్నారు, మరి మా తల్లిదండ్రులు నన్ను మందలిస్తారు, కోపపడతారన్న భయం బిడ్డలకు ఉండాలి. ఇలాంటి తప్పు చేస్తుంటే సమాజంలో పెద్దల ముందు నేను తలెత్తుకు తిరగగలనా అని చెప్పేసి పెద్దల భయం ఉంటూ ఉండాలి. వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి దేవుడు నిజంగా మనం ఎంతో తప్పుడు కార్యక్రమంలోనికి వెళ్ళిపోతున్నాం అన్నటువంటి ఆలోచన రాకపోతే, భయం లేకపోతేనంట నిజంగా భయంకరమైనటువంటి దేవుణ్ణే తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంట. చూసారండి, ఈరోజు దేవుడు భయం లేకుండా పోయి చూడండి. అధికారం ఎంతైనా అవసరం అండి. మనం ఒక అధికారి కింద ఉంటే ఎంతైనా అవసరం. ఏ అధికారి లేకపోతే, ఏ రాజు లేకపోతే, ఎవరు నడిపించేవాళ్ళు మనకు ఎవరు లేకపోతేనంట ఎవరు ఏం చేసినా రైట్గా అనిపించింది. అది తప్పైనా కూడా రైట్గా అనిపిస్తూ ఉంటుంది. వారి వారి ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. రాజు లేకపోతే, అధికారి లేకపోతే, మన పైన ఒక నాయకుడు లేకపోతే ఎలా మారిపోతాడో మనిషి ఎగ్జాంపుల్గా కొన్ని వచనాలు చూద్దామండి. ఎలా మారిపోతాడో ఒకసారి చూడండి. ఎలా మారిపోతాడు ఏమండి? తల్లిదండ్రులు కంట్రోల్లో ఉన్నంత వరకు, పేరెంట్స్ కంట్రోల్లో ఉన్నంత వరకు పిల్లలు ఒబిడియంట్గా ఉంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ కంట్రోల్ తప్పారో ఆటోమేటిక్గా పిల్లలకు మాటలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయాలి. ఎలా మారిపోతాడో చెప్తున్నారు చూడండి. ప్రజలు ఎలా మారిపోతారో చూడండి. కీర్తన గ్రంథము. దేవుడు భయము లేకపోతే, దేవోక్తి లేకపోతే, ఎవరి భయము లేకపోతే, ఏమండి దేవుడి గురించి చెప్పేటటువంటి వారు కూడా లేకపోతే, ఒక నాయకుడు లేకపోతే, ఏమంటే ఒక రాజు లేకపోతే, ఒక అధికారి లేకపోతే ప్రజలు ఎలా మారిపోతున్నారు చూడండి. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. 10వ అధ్యాయము 4వ వచనం. ఇవన్నీ మనకెందుకు చెప్తాడంటే మనం జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. 10వ అధ్యాయము 4వ వచనం. ఎలా మారిపోతున్నారు చూసారండి? దుష్టులుగా మారిపోతున్నారు. దుష్టులు పొగరెక్కి ఏమొచ్చేసింది మనిషికి? పొగరు వచ్చేసిందండి బాబు. పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను కొందరు. ఎలా మారిపోతున్నారంటే ఏం చేస్తానంటే మనిషి నేను చేసే పనిని అసలు ఎవరు చూడరు, అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉంటేనే కదా నన్ను పరిశీలించేది అని మనిషికి పొగరెక్కి మాట్లాడుతున్నాడంట. భయాన్ని దూరం చేసుకున్నాడు, ప్రవర్తనను దూరం చేసుకున్నాడు, వాని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. పొగరెక్కి దేవుడు విచారణ చేయడనుకొని తప్పుడు కార్యక్రమాలను యోచిస్తున్నాడు. చూడల మాటలు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూను. వాళ్ళండి అసలు దేవుడే లేడరా నాయన అని మనం ఏదైనా చేయొచ్చని పొగరెక్కి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారండి. ఎంత గొప్ప మాట. దేవుడు భయం లేకపోతే, దేవుడు ఆలోచన లేకపోతే, దేవోక్తి లేకపోతే మనుషులు పొగరు కాకపోతే ఇంకేమెత్తుతుందండి? పొగరెక్కి దేవుడు విచారణ చేయడం అనుకుని వారు ఎల్లప్పుడూ ఇదే ఆలోచనతో ఉంటారంట. ఎల్లప్పుడూ 5వ వచనం. వారెల్లప్పుడు భయము మానుకొని, దేవుడు భయం ఉండదట, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. చూసారు, భయము మానుకొని ప్రవర్తిస్తారు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించరు, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తూ ఉంటారంట. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఎల్లప్పుడూ దేవుని భయం ఉండదంట. దుష్టులు పొగరెక్కి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు భయం లేదు, దేవుడు ఆలోచనలు లేదు, దేవుడు ఉద్దేశాలు లేవు.
ఇంకా చూడాలి 10వ అధ్యాయంలో ఉన్నాయి కదా, 15వ అధ్యాయానికి రండి ఒకసారి. 15వ అధ్యాయం ఇలాంటి వారికి చెప్తున్నాడు. 15వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏమన్నా ఎంత గొప్ప మాట అండి. యెహోవా దేవుని గుడారంలో గెస్ట్ గా ఉండాల్సినటువంటి నీవు దేవుడి ఎదుట పొగరెక్కి తిరుగుతున్నావా? ఏమన్నా ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. దేవుని గుడారంలో నువ్వే గెస్ట్ నాయనా అని దేవుడు పిలుస్తుంటే ఒక తండ్రి బిడ్డని, కానీ ఈ బిడ్డ ఎలా మారిపోయాడంట, అసలు దేవుడే లేడని దుష్ట స్వభావము కలిగి పొగరెక్కి యోచించుచు ఎల్లప్పుడూ దేవుడు లేనటువంటి ఆలోచన కలిగి భయం లేకుండా ఏమంటే దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాడు. నువ్వు గెస్ట్గా మారేది ఎప్పుడు నాయన అని అడుగుతున్నాడు. నా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడు? 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఒక క్లూ ఇచ్చాడు ఇక్కడ, బాగా గమనించాలి. దేవుడి గుడారంలో గెస్ట్ గా ఉండాలంటే ఆ ఉండటానికి క్వాలిఫికేషన్ చెప్తున్నాడు చూడండి. దేవుని గుడారంలో గెస్ట్ గా ఉండేవాడు ఎవడంటే యథార్థముగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడు దేవుడి గుడారంలో గెస్ట్ గా ఉంటాడంట. నిజం పలికేవాడు దేవుడి గుడారంలో గెస్ట్ గా ఉంటాడు. అతిథి ఎవరంటే దేవుడి గుడారంలో ఎప్పుడు నీవు హృదయపూర్వకంగా నువ్వు నిజమే మాట్లాడాలి, వాడే దేవుడి గుడారంలో గెస్ట్. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నటువంటి వాడే దేవుని గుడారంలో అతిథిగా పిలువబడినటువంటి వాడు అని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది. ప్రేమైన దేవుని వర్లారా, 31వ అధ్యాయం బాగా గమనించాలి. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. దేవుని గుడారంలో గెస్ట్ గా నువ్వు ఉండాలి అంటే ఏమండి, దుష్ట స్వభావాన్ని వదిలేసేయాలి. ఏమంటే ప్రవర్తన కలిగి ఉండాలి, నడవడిక కలిగి ఉండాలి, మాటను కంట్రోల్గా పెట్టుకోవాలి, నిజముగా పలుకుతూ ఉండాలి. ఏమంటే ఎన్ని మాటలు వస్తున్నాయండి? 31వ అధ్యాయం కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం బాగా గమనించాలి ఈ మాటలన్నీ. 31వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా పరిశీలిద్దాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మీరందరూ ఆయనను ప్రేమించాలి. యెహోవా విశ్వాసులను కాపాడును. మీరు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని కాపాడుతాడట. ఏమంటే ఎంత క్లూ ఇచ్చాడు చూడండి. దేవుడిని మనం ప్రేమిస్తే ఆయన మనల్ని కాపాడుతాడట. నెక్స్ట్, గర్వముగా ప్రవర్తించు వారిని ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఏమండి, మనిషి పతనానికి కారణం గర్వం. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఏంటి అంత గర్వంగా ఉంటే ఆయన చేసే ప్రతీకారం ఏంటంట? ఏం చేస్తాడంట? అదేనండి టైటిల్. శుద్ధ హృదయముతో నీ ప్రవర్తన లేకపోతే నీ వంశ అభివృద్ధికి మూలం అవ్వాల్సిన నువ్వు కీడు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇదే దీనిలో నుంచి వచ్చింది ఈ పాఠం, మీరు బాగా గమనించాలి. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం. మామూలు ప్రతీకారం అని అనలేదు ఇక్కడ. దేవుడు కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఏమంటే మనిషే కదండి ఈరోజు మనిషి. ఏమంటే అతను కొట్టే లోపే మనం కొట్టి మాట్లాడాలంట. దీని ప్రతీకారం అంటున్నారు. అర్థమవుతలేదు. అతను మాట్లాడే లోపే మనం 4 మాటలు ఎక్కువ మాట్లాడాలి, లేకపోతే మనం ఈ లోకంలో బతకడం చాలా కష్టం అంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని కాపాడతా. మీరు నన్ను ప్రేమించుకోకుండా దుష్ట హృదయులై పొగరెక్కి అసలు నేనే లేడు అన్నటువంటి ఆలోచనలతో, మాట కంట్రోల్ లేకుండా గర్వపు స్వభావంతో ఒకవేళ నువ్వు ఉంటే మాత్రం ప్రతీకారము నేను చాలా గొప్పగా ఉంటుంది అంటున్నాడు. ఏంటి అంత గొప్ప ప్రతీకారం? అంత గొప్ప ప్రతీకారం దేవుడు మనల్ని ఎలా తీర్చుకుంటాడు? వినాలండి మీరు, ఇవన్నీ మాటలు వినాలి. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. గొప్పగా చేస్తాడంట, గొప్ప ప్రతీకారం చేస్తాడంట, దెబ్బకు దెబ్బ తీస్తాడంట. ఏంటా దెబ్బ? చూద్దాం సామెతల గ్రంథం. ఇంకా ఈ ప్రవర్తన గురించి కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథము ఆ ప్రతీకారం అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం మనం, సెకండ్ పార్ట్ లో. సామెతల గ్రంథము ఏమంటే గర్వముగా ప్రవర్తించువని ఆయన గొప్ప ప్రతీకారం చేయను అంటే నాశనానికి వెళ్ళే వారంతా ఒకటే మాట అండి, గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బాగా గమనించాలి. నాశనానికి వెళ్ళే వారి త్రోవ ఎప్పుడు ఎలా ఉంటుందంటే గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకసారి దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథము
ఒకవేళ అలాంటి గర్వపు స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు చెప్తున్నటువంటి మంచి మాట. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనాన్ని పరిశీలిద్దాం. ఇలాగూ నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్న ఉన్నవనియు గర్వముతో నటించు వారిని, బాగా చూడాలి మీరు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు గర్వముతో నటిస్తున్నారంట. లోపల గర్వం పెట్టుకుని పైకి మాత్రం మామూలుగా నటిస్తూ ఉంటున్నారంట. కానీ గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, అలాంటి గర్విష్ఠులను ఆయన అణిచేస్తాడంట. అంటే గర్వముగా బిహేవ్ చేసేటటువంటి వారిని గొప్ప ప్రతీకారంతో అణిచేస్తాడని బైబిల్ చెప్తాం. గొప్ప ప్రతీకారంతో అణిచేస్తాడు. అణపశక్తుడనియు నిజంగా ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అణిచేసే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం. ఒక కన్నతండ్రిగా దేవుడు మనల్ని సరిదిద్దడానికి, మనల్ని అభివృద్ధి పరచడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ యొక్క గ్రంథాలను మనం ఎప్పుడు పరిశీలించలేకపోతున్నాం. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రవర్తన గురించి ఎన్ని మాటలు చెప్తుంది బైబిల్ చూద్దాం. ముందు 84వ అధ్యాయము 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా అంటే కృప అనుగ్రహిస్తాడంట, ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఎంత సీక్రెట్ ఓపెన్ చేశాడండి దేవుడు. యథార్థముగా నువ్వు నిజము పలికితే, ప్రవర్తిస్తే ఆయన ఏ మేలు చేయక అసలు మానడంట. ఖచ్చితంగా చేయడానికే చూస్తాడంట. మనం మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం మనకు మేలు చేయకుండా మాత్రం ఉండడండి. కానీ మనం దీనికి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, యథార్థముగా ప్రవర్తించాలి, యథార్థముగా నిజము పలుకుతూ ఉండాలి. అప్పుడు నీకు ఘనత, అప్పుడు నీకు కృప అనుగ్రహించును. ఏ మేలును చేయక మానడు. ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రవర్తించితే మాత్రం చేస్తాడు, ప్రవర్తించకపోతే చెడు. మేలుకు ఆపోజిట్ ప్రతీకారం ఏం చేస్తాడు? అవసరం కీడు కూడా పంపించే పరిస్థితి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా యోబు గారే, ఇంతకాలము మేలు అనుభవించాము, కీడు అనుభవింప తగదా అన్నాడంటే కీడు కూడా రప్పించింది ఎవరు? పరిస్థితి బాగా గమనించాలి మనం. నువ్వు యథార్థముగా నిజము పలికితే దేవుడు ఏ మేలు చేయక మానడు. ఎన్ని మాటలండి నిజంగా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 31వ వచనం కూడా మనం పరిశీలిద్దాం. బాగా గమనించాలి. నీ శుద్ధ హృదయముతో నువ్వు ఉంటే నీ వంశ అభివృద్ధికి అది మూలమవుతుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనాన్ని పరిశీలిద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. అంటే ప్రవర్తనకు కూడా ఫలం ఉందండి, రిజల్ట్ ఉంది. నీ ప్రవర్తన ఎక్కడికి పోదు. నీ సత్ప్రవర్తన, యథార్థమైన శుద్ధ ప్రవర్తన, ఏమంటే దేవుని పట్ల ఉన్నటువంటి ప్రవర్తన ఎక్కడికి పోదు. తగిన ఫలము అనుభవించెదరు. ఎంత బాగుందో చూడండి. తగిన ఫలము అనుభవించెదరు. 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ప్రవర్తన ఎంత ఇంపార్టెంట్ మీరు చూడాలి. ప్రవర్తన బాగోపోతే ప్రతీకారం తెచ్చుకుంటాడు, ప్రవర్తన బాగుంటే ప్రతిఫలం ఇస్తాడు. ఏమిటి? రెండు మన చేతిలోనే ఉంటాయండి బాబు, దేవుడి చేతిలో ఏమి ఉండదు. మనం చేసే కార్యక్రమాలను బట్టే రిజల్ట్ ఉంటుంది. 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఎంత బాగుందో చూడండి ఆ మాట. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఏమంటే ఎంత బాగుందో చూసారండి.
ఆయన నీ త్రోవలను సరళం చేయాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటికీ ఆయనకి అధికారం ఇచ్చేయి. నువ్వు అధికారం మెయింటైన్ చేయదు. నువ్వు నార్మల్, మనం ఎంతండి బాబు, ముక్కు మోస్తే సెకల్లో చచ్చిపోయే మనిషి మనకెంతండి బెళ్ళోళ్ళు. దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతట్లో నేను ఉండాలి, నాకు అధికారం ఇవ్వాలి, నన్ను అప్పర్ స్టేజ్లో కూర్చోబెట్టాలి, ప్రతి దానిలో నన్ను హైలైట్ చేయాలి. నువ్వు నన్ను హైలైట్ చేయకుండా నువ్వు హైలైట్ అయ్యావనుకో నీ మార్గం సరళంగా ఉండదు అని ఒడిదొడుకలే. అదే చెప్తున్నాడు అక్కడ. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరండి బాబు. ప్రతిదానికి గొప్పతనం దేవుడికే రావాలని దేవుడు చెప్తుంటే కాదు అన్ని దేవుడికి వస్తే నాకేదో గొప్ప అంటున్నాడు మనిషి. ఆయన అంటున్నాడు దేవుడు, నీ ప్రవర్తన అంతటిలో నేను అధికారిగా ఉండాలి, నువ్వు కాదు అధికారం. ఏమంటే ప్రతి కష్టంలో కూడా ఏమంటే ఎంతో కష్టపడి కట్టానండి ఇదని నువ్వు చెప్పుకోకూడదు. ఈ కష్టానికి తగిన ఈ కష్టానికి దేవుడు ప్రతిఫలంగా ఇస్తేనే నువ్వు కట్టగలిగావు అంతే కదా, లేకపోతే నువ్వు ఎట్టగట్టగలుగుతావు? అదే అంటున్నాడు, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏమంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళం చేయును. 16వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథమే. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. ఇవన్నీ మీరు వినండి. ఆయనకి ఎంత నువ్వు విలువిస్తే అంత బెనిఫిట్ ఉంది. ఏమాత్రం ఆయనకి విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం మనం. ఏమండి 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, నీ ప్రవర్తన దేవుడి కంటే ప్రీతిగా ఇష్టంగా ఉండాలంటే బాబు. ఒకడవుడు మన ప్రవర్తన మనకే బాగోదు. అసలు చిచి నేను ఎందుకు ఇలా చేస్తానని చెప్పి నీకే ఏమిటేస్తుంది అసలు మనిషికి. దేవుడు అంటున్నాడు, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఆ దేవుడికి నచ్చితేనంటే నీ ప్రవర్తన ఏం చేస్తాడో చూడండి, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేసేస్తాడంట. శత్రువు కూడా నీకు మిత్రుడు, ఫ్రెండ్ అయిపోతాడు నీ ప్రవర్తన బాగుంటే. చూసారు, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు నువ్వు వెళ్ళి మార్చవసల, శత్రువుని దేవుడు మార్చేస్తాడు, మిత్రుడిగా మార్చేస్తాడట. నువ్వు చేసుకుంటే బాగుంది నీ ప్రవర్తన. ఏమంటే ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను మిత్రులుగా మార్చేస్తాడట. అంటే మనకి ఎవరైనా శత్రువుల్ని లేకుండా ఉండాలి అంటే, మనకి ఎవ్వరూ శత్రువులు లేకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఎవడు మనిషికి ఏ శత్రువు లేకుండా ఎవడు ఉండడు. కానీ నీకు శత్రువు లేకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పాయింట్ ఒకటేనండి, నువ్వు దేవుడిని ప్రేమిస్తే చాలు, నీకు ఎవడు శత్రువు ఉండడు. నువ్వు దేవుడిని ప్రేమించాలి, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఈ రెండు చేయాలి. ఈ రెండు చేయకపోతే ఎప్పుడు మన మీద శత్రువులు పంచుంటారు. ఆ శత్రువులను కూడా నేను మిత్రులుగా మార్చాలి అంటే ఏం చేయాలి? నువ్వు చేసే ప్రతి వర్క్లో, ప్రతి ప్రవర్తనలో, ప్రతి బిహేవియర్లో దేవునికి నువ్వు అధికారం ఇవ్వగలిగితే, దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే ఆయన నీ మార్గములను సరళం చేస్తానన్నాడు. చూసారా ఎంత మంచి మాటలండి. నీ మార్గములను సరళం చేస్తాడు. నువ్వు నాకు అధికారం ఇస్తే, నువ్వు నీ ప్రవర్తన అంతటిలో నువ్వు నాకు అధికారం ఇస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే అప్పుడే నేను ఇవన్నీ చేయగలుగుతా. లేకపోతే గొప్ప ప్రతీకారము చేస్తాడు. దేవుడు కూడా ప్రతీకారం చేయటానికి చూస్తున్నాడు. రెండు పనులు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు నీ ప్రవర్తనకు ప్రతిఫలం ఇవ్వడానికి చూస్తున్నాడు. నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటేనేమో నీకు ఆయన ఏ మేలునో నీకు చేయకుండా మానకుండా చేయటానికి ఒకటి చూస్తున్నాడు. రెండవది, అసలు దేవుడే లేడు, అసలు దేవుడే లేకుండా నేను ఏదైనా చేయగలుగుతున్నాను, అసలు ఇంకెక్కడంటే దేవుడు అనేవాళ్ళు కూడా ఉన్నారండి బాబు. ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కూడా ఇంకా దేవుడు ఏంటి అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వాళ్ళ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది గొప్ప కార్యక్రమం అంటున్నాడు. బాగా గమనించాలి. యెహెజ్కేలు గ్రంథము కనుక మనం ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. బాగా చూడాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం.
యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగున. నన్ను చూడండి, నిజముగా వాడు బ్రతుకును. బాగా గమనించాలి ఇక్కడ. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు అంటే చెప్పేవాడైనా వినేవాడైనా, బాగా వినాలి మాట. చెప్పేవాడైనా వినేవాడైనా విన్న మాటల ప్రకారంగా అనుసరించి నడవాలంటండి. ఇద్దరు చేయాలి ఇది. చెప్పేవాడికి ఏం కొమ్ములు లేవు, అర్థమవుతుంది లేదు మీకు? చెప్పేవాడైనా వినేవాడైనా ఇద్దరు దేవుని మాటల ప్రకారంగా అనుసరించి నడుచుకోవాలి అని అంటున్నాడు. అనుసరించి నడుచుకోవాలి అని అంటున్నాడు. నిజముగా వాడు బ్రతుకుతాడంట. అప్పుడు ఇది అబద్ధం కాదని, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, ఇది ఫిక్స్ అయ్యాడు. నిజముగా బ్రతుకుతాడంట. 23 కూడా చూడండి. 18 ఎహెజ్కేలు గ్రంథం. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు. 23 దుష్టుల మరణము నందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా? నువ్వు ఒకవేళ దుష్టంతో చెడిపోయి చచ్చిపోతే నాకేమైనా సంతోషమా అంటున్నాడు దేవుడు. నాకేమైనా సంతోషమా? సంతోషం ఏమి లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అంటే లోకంలో మనిషి తోటి వ్యక్తి చెడిపోవటానికే ఇష్టపడతాడు. పైకి మాత్రం అయ్యో మీరు అలా ఎందుకు చేశారండి, అలా చేయకుండా ఉండాల్సిందండి, అయ్యో ఫ్యామిలీ ఎంత దెబ్బతింటుందని అంటారు. కానీ ఒరిజినల్ గా వాళ్ళ యొక్క లోపల అంతర స్వభావం ఎలా ఉంటుందంటే వీడు చెడిపోవటమే ఇష్టం. మనిషి స్వభావం ఇది. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు కలిగించినటువంటి దేవుడు అంటున్నాడు, దేవుడు మాట అంటుంది, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతికితేనే కదా నాకు సంతోషం. దిద్దుకోకుండా చచ్చిపోతే అలాగే అందరికంటే ఫస్ట్ బాధపడేది దేవుడేనంటండి. అయ్యో నా బిడ్డకి ఇన్ని మాటలు అందించారు కదా, ఏ ఒక్క మాట కూడా చెవికి ఎక్కలేదా? ఏ సందర్భంలోనైనా ఏ సదస్సులోనైనా ఆలోచన చేస్తాడేమోనని ఇన్ని మాటలు అందించారు కదా, ఏ రోజైనా ఆలోచన చేయలేదే అని నిజంగా తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. బ్రతుకుటయే నాకు సంతోషం. ప్రవర్తన దిద్దుకొని తండ్రి సంతోషానికి మనమంతా కారణం అవుతున్నామా? చెప్పాలి. ప్రవర్తన దిద్దుకొని తండ్రి సంతోషపరచడానికి మనం అందరము బిడ్డలుగా కారకులు అవుతున్నామా? ఎవరు వాళ్ళు ప్రశ్నించుకోండి. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. నీ శుద్ధ ప్రవర్తన నీ వంశ అభివృద్ధికి మూలమని నీకు తెలుసా? ప్రవర్తన ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఆయన ప్రతీకారం, గొప్ప ప్రతీకారం చేస్తానంటున్నాడు. నువ్వు నీతిగా యథార్థంగా ప్రవర్తన కలిగి బ్రతికితే నీకు ప్రతిఫలము మేలు చేయక నేను మానను అని అంటున్నాడు. ఒకవేళ నీ ప్రవర్తనలో మార్పు వస్తే, ఒకవేళ నీ బిహేవియర్లో దుష్ట స్వభావం నీలో జనరేట్ అయితే, దేవుడు లేడన్న యోచన నువ్వు చేస్తూ ఉంటే, పొగరెక్కి నీ ఇష్టానుసారంగా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే ప్రతీకారం చేస్తానంటున్నాడు. ఏంటి ఆ ప్రతీకారం అంటారో చూస్తారండి. ప్రవర్తన దిద్దుకోకపోతే ప్రతీకారం ఎలా ఉంటుందో చూస్తారండి. చూడండి ఒకసారి.